హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ అయితే మీ ముందుకి ఒక ఫిష్ కర్రీ తోటి అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పి ఫిష్ని అయితే చేసి చూపిస్తాను. ఆ తర్వాత కర్రీని ప్రిపేర్ చేయడం చూపిస్తాను. దీనికి ఇప్పుడు ఎంత జిగురు ఉంటుందో మీరే చూద్దరు. కానీ ఇలాంటి పెద్ద చేపలకి పులుసు చేయడం కొంచెం కష్టమండి. సరైన కత్తిపీట ఉంటే ఇలాంటి ఎన్ని చేపలన్నా చేసేసుకోవచ్చు మనం. పులుసు అంతా తీసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే పక్కన ఉన్న సింకులు అన్నీ తీసేసుకున్నాం. కొంచెం గట్టిగానే ఉంది చేప. ఇవి టెక్నిక్ ఉపయోగించి తీసామనుకోండి చాలా సింపుల్గా వచ్చేస్తాయి, కష్టమే ఉండదు. కాకపోతే పట్టుకోవడం రావాలి మనకి చేప. చూసారా ఎలా జారుతుందని. జారీ టైంలోనే కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోవాలి. నేనైతే చాలాసార్లు చెరువు చేప వండాను కానండి, మన ఛానల్లో అయితే మీకు చూపించడం ఫస్ట్ టైం ఇది. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కర్రీ ప్రిపేర్ చేసేంత వరకు కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ఒక్కొక్కరు కూడా జాగ్రత్తగా చేపలు చేయడం నేర్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాం కదా, బాగా తోమేసుకుందాం దీన్ని. సరే, అంత పులుసు వచ్చిందని తోక ముందే కొయ్యకూడదండి. తోక కోసాం అనుకోండి మనకి తోమడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను తోక కొయ్యట్లేదు. ఇప్పుడు మొత్తం చేప అంతా తోముకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడైతే ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ముందు తోక కట్ చేసేసి పక్కన పెట్టేద్దాం. సన్నగా ముక్కలు అయితే కోసుకుందాం. చూసారా, ఈ సైజ్ అయితే సరిపోతాయి మనకి. మరీ పెద్ద సైజ్ అయినా మరీ చిన్న సైజ్ అయినా పులుసుకి బాగోదు. చూసారా, చేదు కొట్టి చూసారా ఎంత ఉందని. మంచి ఫ్రెష్ చేప అండి. ఇది పోతు చేప అండి, ఆడచేప కాదు. ఆడచేప అయితే మనకు శన ఉంటుంది. ఇప్పుడు వేస్టేజ్ తీసేస్తున్నాం అనుకోండి, మనం ఇంకా సన్నంగా ముక్కలు తరుక్కోవచ్చు. మీకు చూపిద్దామని అయితే కింద పెడుతున్నాను, నీటిలో లేట్లేదు. ఇప్పుడు అసలైన టాస్క్ అండి, బుర్ర. ఇది 2 ముక్కలు కట్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి.
చాలా గట్టిగా ఉంది ఇది. అమ్మా, ఇప్పుడు ఈ బుర్రలో ఉన్న శంకులు అయితే తీసేసుకుందాం. ఈ పైన ఉన్నాయి కోసినప్పుడు తీసుకున్నాం అనుకోండి కొద్దిగా ఇది ఉండదు, అందుకే ఇలా తీసేసాను. ఇందులో కూడా అలాగే తీసేసాను. ఈ చేపకి పళ్ళు ఉంటాయి, అవి కూడా తీసేసుకుందాం, లేదా చేదు వస్తుంది కూర. చూపిస్తాను పళ్ళు ఎక్కడ ఉంటాయని. ఇగోండి పళ్ళు, పళ్ళు చూసారా? ఇవి ఉన్నాయనుకోండి చేప చేదు వస్తుంది, అందుకే అయితే మనం చేప చేసేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇవి ఎక్కడ కూడా అన్నమాట పళ్ళు. ఇవి కట్ చేసిన ముక్కలన్నీ చూడండి, ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇప్పుడైతే పులుసు చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కూరకే రుచికి సరిపడా కారం, ఉప్పు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఈ లోపల ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందాం. అప్పటి వరకు ముక్కలు పాడవకుండా ఉండాలంటే ఇలా ఉప్పు కారం కలిపేసుకుంటే ముక్క అసలు ఏం పాడవదండి. ఇలా కలిపి పెట్టుకుని ఉల్లిపాయలు కట్ చేద్దాం. ఉప్పు కారం వేసుకున్నాం కదండి, ఇలా ఒకసారి అంటే అనుకున్నాం. లేదు ఇలా ముక్కలకైతే ఉప్పు కారం పట్టలేదు అనుకుంటే కనుక ఒకసారి చెయ్యి పెట్టుకుని ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్నాం. ముక్కలైతే మంచి సైజులోనే తెగేయండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నానండి. అలాగే పులుసు మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అలాగే ఒక చిన్న ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకుని ఆయిల్ కూడా హీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా మగ్గిన తర్వాత పులుసు మసాలా తయారు చేసాం కదండి, అది వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాం. బాగా ఉల్లిపాయలు మగ్గినాయి కదండి, ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు అలాగే మనం ముందు చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకున్నాం. వేసుకున్న మసాలా కూడా బాగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం ఉప్పు కారం కలుపుకున్న చేప ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మనం చింతపండు పులుపు వేసుకున్నాం. అసలేని బొర్లేనండి, ఇది ఎక్కడ చిక్కు చెదరకుండా వేసుకున్నాం. ముక్కలన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు అదంతా కూడా ఒకసారి ఉప్పు కారం కూడా ఆయిల్లో కుక్ అయిన తర్వాత మనం ముందుగా చింతపండుని బాగా గుజ్జు తీసుకుని ఇలాగైతే వేసుకుంటున్నాను. ఒకసారి అయితే కలుపుదాం. గరిటితో కలిపామనుకోండి అసలే పులుసు కదా ఇది, ముక్కలన్నీ చెదిరిపోతాయి. అందుకే ఇలా క్లాత్ తీసుకుని కలుపుకుందాం. చింతపండు అయితే మళ్ళీ 2 సార్లు అయితే పులుసు తీసుకుని వేసుకున్నానండి. అదైతే తెరలు తెరలుగా మరుగుతుంది కదా. ఇప్పుడు అందులో మనం కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకుందామండి. ఇలా ఈ పులుసులో మరిగితే దాని టేస్ట్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసినప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం పులుసు ఎక్కువనే వేసుకున్నానండి, ఎందుకంటే బాగా ఎగిరిపోయింది అనుకోండి మనకి ముద్దకి కూడా దాన్ని టేస్ట్ చేయలేం కదా. అందుకే కొంచెం పులుసు ఎక్కువనే వేసుకున్నాను. దించినప్పుడు కూడా మనం కొంచెం లూజ్గానే దించుకుందాం. ఓకే అండి, మనం చేపల పులుసు అయితే అయిపోయే టైంకి వచ్చింది. నేనైతే టేస్ట్ కూడా చూసేసాను.
సూపర్ అంటే సూపర్ ఉంది. ఇప్పుడైతే టేస్ట్ చేసి చూపించాలి కదా మీకు కూడాని, అందుకని చెప్పి ముందైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం, లేకపోతే ఇంకా పులుసు ఎగిరిపోతుంది. ఒక చేప బుర్రనైతే వేసుకుంటున్నానండి. 2 ముక్కలు అయితే కట్ చేశాను కదా. వావ్, ఏముందండి బాబు స్మెల్. పైనంతా నూనె ఎలా తెలియదో చూసారా మంచిగాని. కూర అయితే కొంచెం వేడిగానే ఉందండి. బాబా, ఉత్తి పులుసుతోటే మొత్తం రైస్ అంతా తినేచ్చండి, అంత కమ్మగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న చేప ముక్క కూడా తిన్నాం. బాబా కాలిపోతుందండి, అంత వేడిగా ఉంది. ఇప్పుడైతే చిన్న చేప ముక్కనైతే తీసినానండి. దీంతో పాటుగా బాబా అదిరిపోయిందండి నిజంగా. చేపల పులుసులోకి ఇలా మ్యాంగోస్ తోటి కలుపుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇలా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేసి ఇలా రైస్లోకి మ్యాంగోతో అయితే తిని చూడండి, సూపర్ ఎదిరిపోద్ది. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి వీడియో కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి.